నాకు ముఖ్యమంత్రిగా అవకాశం నాలుగోసారి వచ్చింది కాబట్టి ఈ పదవి కొత్త కాదు, అనుభవం కూడా కొత్తగా తెచ్చుకునేది కాదు. దేశంలోనే ఒక సుదీర్ఘమైన కాలం సీఎంగా ఉన్న అనుభవం మీది. మీకేదో ఇప్పుడు సీఎం అయినట్టుగా నేను శుభాకాంక్ష అట్లని కాదు, కానీ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన స్టేట్కి మళ్ళీ మీరే అవ్వడం ప్రజల కోరిక మేరకు ఎలా ఉంది? నాకు ముఖ్యమంత్రిగా అవకాశం నాలుగోసారి వచ్చింది కాబట్టి ఈ పదవి కొత్త కాదు, అనుభవం కూడా కొత్తగా తెచ్చుకునేది కాదు. అయితే ఇంతకుముందు కూడా గతంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులను సీఎం అయ్యాను. 95లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యలు ఇవన్నీ ఉండేటివి. 99లో నేను కంటిన్యూ అయ్యాను. 2014లో రాష్ట్ర విభజన, ఒక విధంగా చెప్పాలంటే స్ట్రక్చరల్ ఛాలెంజెస్, బైఫర్కేషన్ వల్ల ఆ రోజు కూడా అనేక సందర్భాల్లో రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలి అని పట్టుబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ రోజు విభజన జరిగింది. దానివల్ల కొంత నష్టపోయాం. ఆ నష్టపోయిన దాన్ని ఏ విధంగా భర్తీ చేయాలి అని 5 సంవత్సరాలు కష్టపడి ముందుకు తీసుకునే పరిస్థితికి వచ్చాం.